రొయ్యల వేపుడు ఎలా వండాలో ఈ వీడియోలో చూసేద్దాం. పచ్చి పులుసు, చారు, పప్పు చారు, రైసు, బిర్యానీలో దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఈ రొయ్యల వేపుడు సెట్ అవుతుంది. ముందుగా కడాయిలో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అలాగే పచ్చి రొయ్యలు కూడా వేసుకొని నీరు ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. నీరు ఎగిరిపోయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని 2 నిమిషాల తర్వాత మనం ముందుగా గంట పాటు మ్యారినేట్ చేసుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసుకొని 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మనైన రొయ్యల వేపుడు రెసిపీ రెడీ. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.